ఎటువంటి సాసులు యూజ్ చేయకుండా గోబీ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూసేద్దామా. నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా కూడా నేను దావత్ వారి సూపర్ బాస్మతి రైస్నే యూజ్ చేస్తానండి. ఎందుకంటే ప్రతి అన్నం మెతుకు కూడా పొడవుగా చక్కగా పొడిలాడుతూ వస్తుంది. ఒక గ్లాసు దాకా బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. మీడియం సైజు ఒక కాలీఫ్లవర్ని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. కాలీఫ్లవర్ని ఉడికించుకోవడానికి కొద్దిగా వాటర్ వేసుకొని కాలీఫ్లవర్ దాదాపు 50% వరకు కుక్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. రైస్ని ఉడికించుకోవడానికి ఒక 2 లీటర్ల వాటర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని రైస్ అనేది దాదాపుగా 80% వరకు కుక్ చేసుకోండి. రైస్ ఈ విధంగా ఉడికిపోయాక శుభ్రంగా వడగట్టేసేసుకొని పక్కకు తీసుకోవాలండి. తర్వాత కాలీఫ్లవర్ దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు దాకా కార్న్ ఫ్లోర్ పిండి, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలిపి వేడి నూనెలో వీటిని వేసుకొని మంచి రంగు వచ్చేదాకా వేయించేసుకోండి. తర్వాత వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు, 1/2 కప్పు ఉల్లిపాయలు, అలాగే చూపించిన వెజ్జెస్ అన్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత రైస్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ, గుప్పెడంతా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. తర్వాత దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. వీటిని మనం వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి.